రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం మనకు ప్రక్రియ చేస్తారు. మహన్యాసం అంటే ఏమిటో కాదు, మనలో శరీరభావం బదులు శివభావం పెట్టుకోవడమే మహన్యాసం. అందుకే ప్రతి అణువణువున శివమంత్రాన్ని న్యాసం చేసుకుని ఆరాధన చేస్తారు. అప్పుడు శరీరమంతా శివమయమైపోతుంది, మంత్రమయమైపోతుంది. ఎందుకంటే మంత్రం మనం చేస్తుంటే మనకు తెలియకుండా మన ప్రాణంలో మంత్రం తిరుగుతుంది శబ్ద రూపంలో. ఆ ప్రకంపనల్లో శరీరంలో ఒక తేజస్సు వస్తుందండి. ఆ తేజస్సు మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉంది అంటే అక్కడ మంత్రంలో చెప్తాడు, సర్వభూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత సర్పస్వాపద శాకిని ఢాకిని ఇలాంటి జ్వరాహ ఉపద్రవాహ సర్వే జ్వలం తం పశ్యంతు మాం రక్షంతు. ఇది మంత్రం చెప్తారు ఇక్కడ. ఎప్పుడైనా చేసేదానికి అర్థం తెలుసుకుంటే చాలండి, అనుభూతి అప్పుడు వస్తుంది. అర్థం తెలియకుండా చేస్తున్నాం కానీ అనుభూతి రావట్లేదు ఇక్కడ.